ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒంగోలు ప్రకాశం జిల్లా రాజకీయం రసకందాయంగా మారింది, రంజుగా మారింది. జగన్మోహన్ రెడ్డి మొండిపట్టు పట్టాడు. జగన్మోహన్ రెడ్డి మొండిపట్టు పట్టి ఒంగోలులో ప్రస్తుత లోక్సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డికి ఎంపీ సీట్ ఇవ్వటానికి నిరాకరించాడు. ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వను గాక అన్నాడు. ఆయన మొండిపట్టు పడితే ఒంగోలు ప్రస్తుత శాసనసభ్యుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన కూడా జగమండి పలుమార్లు జగన్మోహన్ రెడ్డిని కలిసి ఈ ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి విజయసాయిరెడ్డి అట్లాగే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి ఒంగోలు లోక్సభ సీటు మాగుంట శ్రీనివాసరెడ్డికే ఇవ్వాలి అని గట్టిగా ఆయన కోరుతున్నాడు. చివరికి దారం తెగిపోయింది. మాగుంట శ్రీనివాసరెడ్డి కాకుండా అంతర్ జోన్ల బదిలీలో భాగంగా రాయలసీమ జోన్ నుంచి ఈ ప్రకాశం జోన్కి చంద్రగిరి శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు లోక్సభ అభ్యర్థిగా దాదాపు ఖరారు చేశారు. ఇక మాగుంట శ్రీనివాసరెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి ఏం చేయబోతున్నారు? ఒకానొక దశలో మాగుంట శ్రీనివాసరెడ్డికి సీట్ ఇవ్వకపోతే నా కుమారుడికి ఇవ్వండి, మా ప్రణీత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అన్న వైఎస్ఆర్సీపీ అయినా ప్రాణం ఇస్తాడు, ప్రణీత్ రెడ్డి యువకుడు, మరి ఈ లోక్సభ సీట్ని మా అబ్బాయికి ఇవ్వండి అని అడిగాడు బాలినేని శ్రీనివాసరెడ్డి. దానికి కూడా వాళ్ళు అంగీకరించలా. ఒకానొక దశలో సినీ నటి రోజా ప్రస్తుత మంత్రి ఆమె నగర్లో గెలవదు, తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది, నగర్లో ఓడిపోతుంది కనుక ఆమెని బదిలీ చేసి ఒంగోలు లోక్సభలో పోటీ దింపుదాం అనుకున్నారు. కానీ చివరికి సర్వేల ఆధారంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని దాదాపు ఖరారు చేశారు. ఇప్పుడు అసలే ప్రకాశం జిల్లాలో 2019 అంత హవా ఉన్నప్పుడే వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా బలహీనంగా ఉంది. ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వదిలేస్తే ఇంకా బలహీనపడుతుంది. ఆనాడు ప్రకాశం జిల్లా నుంచి 4 తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు విజయం సాధించడం అనేది ఒక విశేషం ఒక జిల్లాలో. అప్పుడు కొండపి నుంచి డాక్టర్ స్వామి, అద్దంకి నుంచి కొట్టిపాటి రవికుమార్, పరుచూరు నుంచి ఏలూరి సాంబశివరావు, చీరాల నుంచి బలరాం. అయితే బలరాం పార్టీ మారి వైఎస్ఆర్సీపీకి కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వెళ్ళటం జరిగింది. ఆనాడే 4 ఉన్నది. ఈసారి ప్రకాశం జిల్లాలో ఉండే 12 నియోజకవర్గాల్లో దాదాపు 9 నుంచి 10 నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన పార్టీ గెలుపు సాధించే అవకాశాలు కనపడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు సీటు తిరస్కరించబడిన మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని వారసుడిని రాజకీయ రంగ ప్రవేశం చేయించాలనే ఆలోచనలో ఉన్నాడు. కనుక మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీగా పోటీ చేస్తే కుమారుడిని ఈ లోక్సభ పరిధిలో ఉండే ఇక్కడ 2 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి, కొండపి, ఎర్రగొండపాలెం. ఇక మిగిలిన నియోజకవర్గాలు గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, ఒంగోలు, దర్శి. ఒంగోలులో మరి బాలినేని శ్రీనివాసరెడ్డి పోటీ చేయను అంటున్నాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా తన రాజకీయ వారసుడు
ప్రణీత్ రెడ్డిని రంగప్రవేశం చేయాలనే ఉవ్విళ్ళు అరుతున్నాడు. ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ హైకమాండ్ చంద్రబాబు నాయుడుతో టచ్లో ఉన్నారు, ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డికి లోక్సభ సీట్ ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఒంగోలు శాసనసభ సీటు అక్కడ దామచర్ల జనార్దన్ గెలిచే అభ్యర్థి, గతంలో గెలిచాడు. వాళ్ళ తాతగారు దామచర్ల ఆంజనేయులు మంత్రిగా పనిచేశాడు. ఒకానొకప్పుడు తెలుగుదేశం పార్టీని పోషించిన వ్యక్తి ప్రకాశం జిల్లాలో. అందువల్ల దామచర్ల జనార్దన్ని ఒంగోలు నుంచి మార్చరు. బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు ప్రణీత్ రెడ్డిని, అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుని రాఘవరెడ్డిని ఎక్కడో చోట శాసనసభకు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది తెలుగుదేశం పార్టీ. అక్కడ గిద్దలూరు, అక్కడ బలిజ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్నారు. ఈ జిల్లాలో జనసేనకు కూడా సీట్లు ఇవ్వాలి. పిఆర్పిలో 2009లో గిద్దలూరు పిఆర్పి గెలిచింది. అందువల్ల గిద్దలూరు సీటు జనసేన అడిగే అవకాశం ఉంది. ఒకవేళ మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు రాఘవరెడ్డి, బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లభించకపోతే ఇంకా అవకాశాలు ఉన్నాయి. మరి ఎమ్మెల్సీగా కానీ, కార్పొరేషన్ చైర్మన్గా కానీ, లేదు ఒంగోలు కార్పొరేషన్కి మేయర్గా కానీ రకరకాల అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం సూత్రప్రాయంగా మాగుంట శ్రీనివాసరెడ్డికి తెలుగుదేశం పార్టీ ఒంగోలు లోక్సభ సీటు కేటాయించడానికి సూత్రప్రాయంగా ఆమోదించిందని, ఇక త్వరలో బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి తన అనుచరులతో రాజీనామా చేసే అవకాశం ఉందని ఊహాగానాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో ఉండే వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాకు స్థానికేతరులు వద్దు, ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకున్న అభ్యర్థులు మాకు వద్దు, మాకు ఇక్కడ జడ్పీటీసీగా పనిచేస్తున్న సత్యనారాయణ రెడ్డి, ఆయన రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు. ఆయన కోసము బాలినేని శ్రీనివాసరెడ్డి శతవిధాల కనిగిరి సీటు కోసం ప్రయత్నం చేశాడు. కనిగిరి అది యాదవ సామాజిక వర్గానికే ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి పట్టుబట్టడం వల్ల సత్యనారాయణ రెడ్డికి అవకాశం లభించల. 2019 తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డికి అట్లాగే జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, వీళ్ళిద్దరి మధ్యలో ఆధిపత్య పోరు ప్రారంభమైంది. వైవి సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరూ బావమరుదులే, బంధువులే. అయినా ఒకరినొకరు తొక్కేయాలని, పార్టీలో ప్రాబల్యం తెచ్చుకోవాలని ఆదిమూలపు సురేష్ని ఆకాశానికి ఎత్తి బాలినేని శ్రీనివాసరెడ్డిని తొక్కేస్తున్నాడు వైవి సుబ్బారెడ్డి అనే ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరూ మంత్రులుగా పనిచేసిన తర్వాత మంత్రివర్గంలో కేవలం ఆదిమూలపు సురేష్ను మాత్రమే కొనసాగించి బాలినేని శ్రీనివాసరెడ్డిని క్యాబినెట్లో స్థానం లేకుండా చేయటంలో వైవి సుబ్బారెడ్డే కారణమని బలంగా ఆ జిల్లావాసులు, పార్టీ నాయకులు, బాలినేని కూడా భావిస్తున్న తరుణంలో ఇక వైవి సుబ్బారెడ్డి, బాలినేని మధ్యలో వాళ్ళ అభిప్రాయ భేదాలు, వాళ్ళ రాజకీయ కక్షలు, పగ ప్రతీకారాలు పతాక స్థాయికి వెళ్ళినాయి. ఒక వరలో 2 కత్తులు ఇమడలేవనే ఆ సామెత ప్రకారం వైవి సుబ్బారెడ్డి
నా రాజకీయ ప్రయోజనాలను నన్ను రాజకీయంగా తొక్కేస్తున్నాడని భావించి ఇక ఈ పార్టీలో నాకు స్థానం లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు నా మంత్రి పదవికి శాసనసభకు రాజీనామా చేసి త్యాగం చేసి పార్టీలో చేరిన ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డికి ఇచ్చిన ప్రాధాన్యత తనకివ్వటం లేదని మదనపడుతూ ఆత్మక్షోభిస్తూ బాలినేని శ్రీనివాసరెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి వాళ్ళిద్దరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి తమ అనుచరులతో తెలుగుదేశం పార్టీలో త్వరలో రంగప్రవేశం చేయాలని ఆలోచన ఉంది. మాగుంట శ్రీనివాసరెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీ తరపున ఈ నియోజకవర్గం నుంచే లోక్సభకు కూడా ప్రాతినిధ్యం వహించడం అనేది ఒక విశేషం. ఈ నియోజకవర్గంలో తన అన్న మాగుంట సుబ్బరామరెడ్డి, తదుపరి మాగుంట శ్రీనివాసరెడ్డి వీళ్ళను ఆదరిస్తారు. కానీ ఎక్కడో చిత్తూరు జిల్లా నుంచి తెచ్చి ఇక్కడికి దిగుమతి చేసుకున్న అభ్యర్థిని స్థానికులు ప్రోత్సహించడానికి ఏమాత్రం సిద్ధంగా లేరని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న తరుణంలో చంద్రగిరి నుంచి వచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పరాభవం తప్పదేమో అని విశ్లేషకులు భావిస్తున్నారు. మూలిగే నక్క మీద తాటిపండు చందాన అసలే బలహీనంగా ఉన్న ప్రకాశం జిల్లా, అటువంటి బలహీనమైన జిల్లాలో ఈ ప్రముఖ నాయకులు మాగుంట శ్రీనివాసరెడ్డి, బాలినేని వీళ్ళు రెడ్డి సామాజిక వర్గం నుంచి పార్టీని వీడటం అనేది రోజు రోజుకి క్రమేణా వైఎస్ఆర్సీపీ పార్టీ బలహీనపడుతూ ఉంది. రెడ్డి కులము, కమ్మ కులము, యాదవ అన్ని కులాల్లో బీసీ, ఎస్సీ రోజువారీగా ఇప్పటికే దాదాపు ఒక 30 మంది ప్రముఖ నాయకులు, ఎంపీలు రాజీనామా చేయటం, పార్టీని వీడటం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీని కలవరపరుస్తూ ఉంది. ఇంకా ఎన్నికలు వచ్చే నాటికి ఇంకా ఎంతమంది ఈ పార్టీని వీడి వెళ్ళిపోతారో ఇంకా బలహీనపడుతుందని ఆందోళన చెందుతున్న తరుణంలో మాగుంట శ్రీనివాసరెడ్డి మళ్ళీ లోక్సభ సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ తరపున విజయం సాధించడం తథ్యమని సర్వేలు, రాజకీయ పార్టీ విశ్లేషకులు భావిస్తున్నారు.